హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి బెల్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మష్రూమ్స్ ఫస్ట్ వేడి నీళ్ళలో పసుపు వేసి కడిగిన తర్వాత ఉప్పు వేసి కడిగి శుభ్రంగా ఇట్లా మష్రూమ్స్ నిలువుకి కోసుకోవాలన్నమాట. అట్లా నిలువుకి చూపిస్తున్నాను కదా, అలా నిలువుకి మష్రూమ్స్ అన్నీ కూడా కోసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఈ మష్రూమ్స్ బిర్యానీలోకి ఏమేమి కావాలంటే గుమ్మడి గింజలు, కొబ్బరి, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, టమాటాలు 2, అల్లము, వెల్లుల్లి, ఇవన్నీ కూడా నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ పెద్దవి ఇట్లా పాయలుగా నిలువుకి కట్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో స్టవ్ వెలిగించాలి. ఒకవైపు ఏమో అన్నానికి ఎసరు పెట్టుకోవాలి. ఆ ఎసరులో ఒక 10 లవంగాలు, పుదీనా వేసుకొని ఆ ఎసరు మళ్ళీ కాగుతూ ఉండగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మనం ఒక 1/2 kg రైస్ అయితే చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇటువైపు నాన్ స్టిక్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఏ గిన్నెలైనా కూడా మనము చేసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం వెడల్పుగా ఉందని ఇది పెట్టాను. ఆ కాగిన నూనె వేసుకొని ఒక 4-5 స్పూన్లు వేసాను అనుకోండి. నూనె వేసి దాంట్లోనే ఉల్లిపాయలు ముక్కలు మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి. అవి వేగుతున్నాయి కదా, ఇటువైపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను వేసేసాను అనమాట ఎసర్లో. ఆ స్పూన్తో తిప్పేసుకోవాలి. ఇటువైపు ఆనియన్స్ కూడా అప్పుడప్పుడు మనం ఇట్లా కలయి తిప్పుకోవాలి, మాడిపోకుండా. హైలోనే పెట్టాను ఫ్లేమ్ కూడా. ఇట్లా పాయలుగా వేగుతాయి అన్నమాట. వేగుతుంటే విడిపోతాయి చక్కగా. ఉల్లిపాయలు చూడడానికి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, కొబ్బరి, తర్వాత అల్లము, వెల్లుల్లి, ఇవి మాత్రమే ఫస్ట్ మనము పేస్ట్ చేయాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తాను. అలా కచ్చా పచ్చా నలిగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫైనల్గా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, కలుపుకోవాలి ఇంకొకసారి. ఈ పేస్ట్ని చక్కగా పేస్ట్ అయిపోయింది. టమాటాలు కూడా కనపడట్లేదు. మెత్తగా చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగడానికి రెడీ అవుతున్నాయి. కొంచెం అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇటువైపు ఎసరు కూడా మనకి కాగుతుంది. ఈ లోపల మష్రూమ్స్లో పసుపు, సాల్ట్, కొంచెము 1 స్పూన్ వరకు కారం చల్లుకోవాలి. ఇలా చల్లేసుకొని మష్రూమ్స్ అన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా వాటిని కలుపుకోవాలి. నేనైతే ఒక చిన్న ప్లేట్లో వేసాను, కానీ మనకి కలుపుకోవడానికి వీలుండేలాగా పెద్ద డిష్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎసరు అయితే మరలుతూ ఉంది. ఇటువైపు ఆనియన్స్ కూడా వేగడానికి రెడీ అవుతున్నాయి అన్నమాట. చూస్తుంటేనే భలే ముచ్చటేస్తుంది ఆనియన్స్ వేగుతుంటే. సో అట్లా వెడల్పుగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎసరు అయితే మరలుతూ ఉంది. మనము డిస్పో గ్లాస్ ఉంటుంది కదా, మనం వాటర్ తాగే గ్లాసు, ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాస్ అయినాయి అనమాట. 1/2 కప్ రైస్ వేసాను చూడండి. రైస్ శుభ్రంగా నీట్గా రైస్ అయితే కడిగేసుకోవాలి. అంటే 2 గ్లాసులు ఇంకొక 1/2 కప్ అయినాయిలేండి. 1/2 కప్ వేసాను. 2.5 గ్లాస్ అనమాట మొత్తం. ఇప్పుడు శుభ్రంగా రైస్ మొత్తం కడుక్కున్న తర్వాత ఈ ఎసట్లో వేసేసుకోవాలి. ఎసరు కాగింది కదా, ఎసట్లో వేసుకోవాలి. తెరిలిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగడానికి
రెడీ అయిపోయినాయి. తీసి మనము బ్రౌన్ కలర్ లాగా వచ్చాయి కదా, పక్కన పెట్టుకోవాలి వేరే ప్లేట్లో తీసుకొని. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేయాలి. మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆనియన్స్, అప్పుడు మనం ఆ పేస్ట్ అందులో వేసుకోవాలి. మిక్సీలో పట్టాను కదా మసాలా, అదంతా కూడా వేసేసాను అనమాట. ఇదంతా కూడా మసాలా మొత్తం కూడా కలుపుకోవాలి. చక్కగా కలుపుకుంటే ఆయిల్ అనేది మనకి పైకి కనిపిస్తుంది చూసారా. సాల్ట్ వేసుకోవాలి కొంచెం, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ. కల్లుప్పు వేసాను నేనైతే. నూనె మాత్రం కనిపిస్తుంది మనకు. మంచి స్మెల్, ఇల్లంతా కూడా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందండి. తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేయించి ధనియా పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, ఆ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసాను. ఈ లోపల అన్నం కూడా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ముద్ద అయిపోతుంది. ధనియాల పొడి తర్వాత బిర్యానీ మసాలా వేసేస్తే, ఒక ₹5 ప్యాకెట్ కొనుక్కున్నాను నేను. ఆ ప్యాకెట్ బిర్యానీ మసాలా అని అడిగితే ఇస్తారు కదా షాప్లో, అది వేసేసాను అనమాట. వేసేసి మళ్ళీ ఆ పేస్ట్ అంతా కూడా కలయి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత పెరుగు 1 కప్పు పెరుగు, చిక్కటి పెరుగు అనమాట. కుండ పెరుగు తీసుకొచ్చాను. ఆ పెరుగు తియ్యగా ఉంటుంది కాబట్టి ఆ పెరుగు వేసాను నేను. మనం పెరుగు వేస్తే ఇరిగిపోతుంది అనుకుంటాం కానీ విరగదండి, చక్కగా గ్రేవీ లాగా అయింది. కొంచెం పుదీనా కూడా వేసాను. తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఉప్పు కారం పట్టున్నాయి కాబట్టి అవి కూడా గ్రేవీలో వేసేసుకోవాలి మనము. వేసుకున్న తర్వాత మొత్తము కలయి తిప్పుకోవాలి మష్రూమ్స్ అన్నీ కూడా. మనము మసాలా వేసాం కదా, ఇక పుదీనా ఆకులు పక్కకు పెట్టేసుకోవాలి. మసాలా వేసాం కదా మిక్సీది, ఆ మిక్సీలో కూడా కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి, ఆ గ్రేవీ వేస్ట్ పోకుండా. బియ్యం అయితే కొంచెం పలుకుగా ఉడకాలి, అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి మనం, లేకుంటే మెత్తగా ఉడికిపోయిందంటే బిర్యానీ అనేది మనకి రాదు. అప్పుడప్పుడు బియ్యం చెక్ చేసుకోవాలి పలుగ్గా వచ్చిందా లేదా అని. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా అయితే కొంచెం చల్లేస్తున్నాను అనమాట. ఇందాక బిర్యానీ మసాలా, ఇప్పుడు గరం మసాలా వేసి మనం మళ్ళీ ఆ గ్రేవీ అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఉడుకుతున్నాయి చూసారా చక్కగా గ్రేవీ, మష్రూమ్స్. ఇప్పుడు ఫైనల్గా కారం, మనం ఎంతైతే కారం తినగలుగుతామో, నేనైతే 1 స్పూన్ వేసాను. ఆ మిక్సీలో వాటర్ పోసి కొంచెం కడిగినట్లు చేసి ఆ వాటర్ కూడా బిర్యానీ గ్రేవీలో వేసేసాను అనమాట నేను. కొంచెం మనకు లిక్విడ్గా వస్తుంది, మరీ గట్టిగా కాకుండా. అన్నం అయితే ఇటువైపు చూసుకుంటున్నా ఇట్లా. ఇప్పుడు ఈ గ్రేవీలో కూడా మనకు ఆయిల్ పైకి తేలుతుంది. ఈ లోపల కొంచెం ఒక చిన్న గ్లాస్ తీసుకొని కలర్ కోసము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని వాటర్ ఎల్లో కలర్గా వచ్చేలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అయితే ఉడుకుతూ ఉందండి. మష్రూమ్స్ కమ్మటి వాసన అయితే వచ్చేస్తూ ఉంది. మనం రెస్టారెంట్లో తినే కంటే చాలా కాస్ట్ కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా కడుపు నిండా తినేసేయచ్చు కదా. ఇప్పుడు నెయ్యి అయితే 1 స్పూన్ వేసాను, ఇంకొక 1/2 స్పూన్ అనమాట, 1½ స్పూన్ నెయ్యి వేసాను పైన. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట నెయ్యి వేసుకుంటే. సో మొత్తం ఇంకొకసారి కలిపిన తర్వాత అన్నం అయితే ఉడికిపోయింది. జల్లెగంట తీసుకొని అలా మనం వెడల్పుగా ఆ మసాలా మీద పరుచుకోవాలి. బాస్మతి రైస్ అవి చాలా పొడవుగా మంచిగా ఉన్నాయి. ఉడికినప్పుడే మంచి సువాసన వస్తూ ఉంది రైస్, ఎందుకంటే పుదీనా లవంగాల్లో ఉడికింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ రైస్ కూడా మంచి టేస్ట్ వచ్చిందనమాట. సో ఇదంతా కూడా ఇట్లా మనము పరుచుకోవాలి, మసాలా పైన వెడల్పుగా వేసుకోవాలి రైస్ జల్లెగంటతోటి. లేదా మన దగ్గర వడబొట్టు ఉంటుంది కదా, ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ, అట్లా వడబొట్టులో కూడా వేసేసి వంపేసుకొని అట్లా కూడా మనం రైస్ దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఆనియన్స్, పుదీనా ఆకులు అయితే డెకరేషన్ కోసం వేశాను. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మష్రూమ్ బిర్యానీ. ఇంకా పసుపు వాటర్ కూడా మనము పైన అంతా కూడా అట్లా చల్లేసుకుంటే ఆ కలర్ అనేది మనకు బిర్యానీ కలర్ అనేది వస్తుంది చక్కగా. పైన నెయ్యి కూడా 1 స్పూను 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో చేసిన నెయ్యే వేసాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దమ్ము పట్టాలి బిర్యానీ. మూత పెట్టి
తర్వాత దమ్ము పట్టిన తర్వాత మూత తీసిన తర్వాత కాజు అనేది పక్కకు పెట్టాను కదా ఇందాక, ఆ కాజు దాని మీద వేసేసాను అనమాట. చూసారు కదా ఎంత మంచి వాసన వస్తుందంటే ఇల్లు గుమాలించిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు మనం దాంట్లోకి పెరుగు, కీర దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంటే రెస్టారెంట్ ఫీలింగ్ వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పెరుగు సలాడ్ చేసి పెట్టుకోవాలి. సలాడ్ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేసి సలాడ్ చేసి పక్కన పెట్టేశాను. పెరుగు సలాడు. బిర్యానీ చూడండి దమ్ము పట్టింది, తీస్తున్నా నేను. చూడండి పొడిగా ఎంత చక్కగా వచ్చేసిందో మష్రూమ్ బిర్యానీ.